తెలంగాణ రాజకీయాల్ని కుదిపేసిన అతిపెద్ద భూకంపం ఓటుకు నోటు కేసు ఇప్పుడు 2026లో మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఏ క్షణమైనా సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ అవుతారా? సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వర్గాలు చేస్తున్న ప్రచారంలో నిజమెంత? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈరోజు ఈ కేసులో ఎవరికీ తెలియని అద్దిరిపోయే నిజాలు అలాగే అబద్ధాలని బ్రేక్ డౌన్ చేద్దాం. మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక రూమర్ నెంబర్ 1, ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి అరెస్ట్ అవుతారు. దీనికి సమాధానం ఏంటి అంటే ఇది పక్కా రూమర్. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కేవలం విచారణ దశలో ఉన్న పాత కేసు ఆధారంగా రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడం అసాధ్యం. ఇక రూమర్ నెంబర్ 2, కేసును పక్క రాష్ట్రానికి మార్చేస్తున్నారు కాబట్టి శిక్ష ఖాయం. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే 2024 సెప్టెంబర్లోనే సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. విచారణను భోపాల్కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ను కొట్టివేసింది. విచారణ ఇక్కడే పారదర్శకంగా జరగాలని, సీఎం లేదా హోంమంత్రికి ఏసీబీ డీజీ రిపోర్ట్ చేయాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డికి లభించిన అతిపెద్ద ఊరట. ఇక రూమర్ నెంబర్ 3, ఇప్పుడు ఈ కేసు ఎందుకు మళ్ళీ వైరల్ అవుతోంది? 2026 లేటెస్ట్ అప్డేట్ ఏంటయ్యా అంటే ఏప్రిల్ 26లో ఈ కేసు విచారణకు మళ్లీ వేగం పుంజుకుంది. తాజాగా హరీష్ రావు స్వయంగా ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. బుధవారం ఈ కేసు హియరింగ్ ఉండడంతో బీఆర్ఎస్ దీన్ని పొలిటికల్ వెపన్ గా వాడుకుంటోంది. కోర్టులో విచారణలు జరుగుతున్న మాట వాస్తవమే అయినా తీర్పు వచ్చే వరకు అరెస్ట్ అనే మాటకు ఆస్కారం లేదు. ఇదండి సీఎం అరెస్టు వార్త వెనుక ఉన్న అసలు వాస్తవాలు. సో మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి హాట్ న్యూస్లు, హాట్ ఫ్యాక్ట్ చెక్లు మీకోసం నేను ప్రతిరోజు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.